రైతు సోదరులకు స్వాగతం. ముందుగా మిర్చి రైతులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఇటీవల కాలంలో గుంటూరు మిర్చి యార్డ్ నుంచి చైనాకు ఎగుమతి చేసిన మిర్చిలో రసాయనాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అనుమతించిన స్థాయి కన్నా కూడా 300% అధికంగా ఉన్నాయి రసాయనాలు అనే షాకుతో చైనా 3 కంటైనర్ల మిర్చిని రిజెక్ట్ చేసింది. ఒకసారి ఎగుమతి చేసిన తర్వాత ఆ దేశానికి సరుకు వెళ్ళిన తర్వాత ఆ సరుకు కనుక రిజెక్ట్ అయితే మరలా మన దేశం తీసుకువచ్చి అమ్మటం కన్నా కూడా సముద్రంలో పోయడం ద్వారానే వ్యాపారస్తుడికి కొంత నష్టం తగ్గుతుంది. అయితే చైనా భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న మిర్చిని ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే ఆ మిర్చిలో మిడామిడోపాస్ అనే రసాయనం ఉంది. అనుమతించిన స్థాయి కన్నా ఈ ప్రమాదకరమైన రసాయనం ఎక్కువగా ఉంది అని చైనా శాస్త్రవేత్తలు వారి ల్యాబ్లో పరీక్షించి చెప్పారు. అయితే భారతదేశంలో ఈ మిడామిడోపాస్ అనే మందుని బ్యాన్ చేశారు. అసలు అనుమతే లేదు. మరి ఇలాంటి మందుని రైతులు మిర్చి పొలాలకి ఎలా పిచికారీ చేశారు అనేది కనుక మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే చాలా ఆందోళనకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ మిడామిడోపాస్ రసాయనాన్ని కేంద్రం అనుమతి ఇవ్వాల. దీంతో ఈ రసాయనాలు తయారు చేసేవాడు ఎసిఫేట్ అనే ఒక మందును తయారు చేశాడు. అది ఎసిఫేట్ దాని పిచికారీ చేసిన తర్వాత మొక్కలోకి ప్రవేశించిన తర్వాత అది కణకణాలుగా విడిపోయి మిడామిడోపాసుగా రూపాంతరం చెందుతూ ఉంది. అంటే ల్యాబ్లో పరిశీలించినప్పుడు అది ఎస్పేట్ కాబట్టి దానికి ఎస్పేట్గా అనుమతించింది కేంద్ర ప్రభుత్వం. దానిని మొక్కలోకి స్ప్రే చేసిన తర్వాత మాత్రమే అది మిడామిడోపాసుగా రూపాంతరం చెందుతూ ఉంది. దాంతో చైనాకి ఎగుమతి చేసిన మిర్చికి ఈ మిడామిడోపాస్ అనే అత్యంత భయంకరమైన రసాయన అవశేషాలు బయటపడడంతో చైనా వాడు భారతదేశం నుంచి ముఖ్యంగా తేజ వెరైటీ మిర్చి దిగుమతిని నిలిపివేశాడు. ముఖ్యంగా 3 కంపెనీలకు సంబంధించిన మిర్చి, అందరే కాదు, ఒక 3 కంపెనీలు. దీంతో మిర్చి ధరలు కొంతవరకు తగ్గించి మిర్చిని దిగుమతి చేసుకోవాలి అనే అంశం మీద గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించిన వ్యాపారస్తులు చైనా వ్యాపారులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ తేజ వెరైటీ 23,000, 24,000 రేట్లు రైతుల దగ్గరే కొనుగోలు చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. మిగతా వెరైటీస్ కూడా ఎగుమతి అవుతున్నా ప్రస్తుతానికి తేజ వెరైటీని చైనా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంది. ఏదైతే రసాయనాలు సాగుతూ ఒక 3 కంటైనర్స్ని రిజెక్ట్ చేసి ధరలు దారుణంగా పతనం చేసి మరలా మిర్చిని లేపాలని చూస్తూ ఉన్నారు చైనా వ్యాపారస్తులు. గత ఏడాది కూడా మిర్చి ధరలు భారీగా పతనమైన సమయంలో పెద్ద ఎత్తున ఆ తర్వాత మిర్చిని తీసుకెళ్లారు. తాజాగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో వీటి ధరలు ఎలాగైనా పతనం చేయాలనే ఉద్దేశంతోనే ఒక 3 కంటైనర్స్ను రిజెక్ట్ చేసి వ్యాపారస్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దీంతో గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారస్తులు వారు ఎగుమతి చేయడానికి సిద్ధం చేసుకున్న మిర్చిని కోల్డ్ స్టోరేజీలకి తరలిస్తూ ఉన్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీల్లో 19 లక్షల టిక్కీల సరుకు ఉంది. అంటే కోల్డ్ స్టోరేజీల కెపాసిటీలో 4వ వంతు కూడా ఈ ఏడాది సరుకు లేదు. అయితే చైనా దెబ్బ ఒక తేజ వెరైటీ మీద పడింది, మిగతా వెరైటీస్ మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. తేజ వెరైటీకి సంబంధించిన మిర్చి ధరలు కొంతవరకు తగ్గించి ఎగుమతి చేసేందుకు జరుపుతున్న చర్చలు ఫలిస్తాయా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.